రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, సరే ముఖ్యమంత్రి సరే గారికి అవన్నీ సంబంధం లేదు, పవన్ ఇప్పుడు కళ్యాణ్ సరే గారికి సరే సంబంధం లేదు. అదంతా సెకండరీ సార్. అదే ఒక నిమిషం బాలకోట గారు ఇప్పుడు మీరు అబ్బాయి గురించి మాట్లాడారు కాబట్టి, సాయి కృష్ణ గురించి మాట్లాడారు కాబట్టి, నేను అంటే చాలా మంది కూడా అతని మీద 2 కేసులు ఉన్నాయి అని చెప్పేసి, సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను మాట్లాడారు, ఏదో చిన్న చిన్న అంశాలు చేస్తారని చెప్పేసి. సో ఎంత పెద్ద నేరస్తుడైనా సరే కసబు లాంటి వ్యక్తినే మనం ఢిల్లీలో కూర్చోబెట్టుకొని జైల్లో పెట్టి ఆయనకి సకల సౌకర్యాలు ఇచ్చి అతన్ని మేపి తర్వాత చట్టం ప్రకారం ఉరితీసినటువంటి పరిస్థితి. సో అలాంటి దేశం మంది. మరి అలాంటి దేశంలో కేసులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇలా చంపేయాలి అనేసి ఎక్కడ చట్టం చెప్పట్లేదు. మరి అక్కడ సిఐ నాగరాజు ఏంటి, అసలు ఆయన మానసిక పరిస్థితి ఏంటి, ఆయనకు ఉన్నటువంటి ఆ హీరోయిజం ఏంటి, లేకపోతే ఆయన వెనకున్నటువంటి, అంటే ఇప్పుడు ఎవరు కూడా చంపేయండి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని చెప్పేసి ఎవరు కూడా భావించరు. సరే ఇది పక్కన పెట్టేస్తే పోక్సో కేసు ఒకటి ఉంది అబ్బాయి మీద. ఇది ఎవరు అంటే మీరు కూడా చెప్తున్నారు పీసార్, ఒకసారి అది ఎఫ్ఐఆర్ అది ఒకసారి చూపించండి. ఇది పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ సార్. ఎందుకంటే అబ్బాయి గురించి కూడా తెలియాలి, సమాజానికి తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో, అబ్బాయిని ఎక్కడ ఏదో తగ్గించాలనే ఉద్దేశం కాదు, చేసినటువంటి తప్పులు కూడా జనాలు తెలియాలనే ఉద్దేశంతో చెప్తుంది. ఇది ఒక అమ్మాయి 10th క్లాస్ చదివేటువంటి మైనర్ బాలిక మీద అతనితో పాటు అతని ఫ్రెండ్స్ చేసినటువంటి అరాచకానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ. సో ఇలాంటివన్నీ కూడా చేసినటువంటి పర్సన్. మరి చట్టం ప్రకారం అతన్ని శిక్షించకుండా ఈ విధంగా చేయడం అనేది ఖచ్చితంగా ఎవరు కూడా హర్షించినటువంటి పరిస్థితి. సో ఇలాంటి కేసులు ఉన్నటువంటి పర్సన్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి మాట్లాడాలి, కానీ అతను నేర ప్రవృత్తి కూడా చాలా చిన్నదిగా చేసి చూపించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇది కూడా డైవర్షన్ పాలిటిక్స్ గా చూడొచ్చా మనం? రాజు గారు రాత్రి ఒక పెద్ద ఆయన నాతో ఈ విషయం చెప్పాడు. ఈ సాయి కృష్ణ కేసులకు సంబంధించి ఒక మైనర్ అమ్మాయి మీద జరిగిన ఆకృత్యానికి ఆ కుటుంబానికి సంబంధించిన ఒక పెద్ద ఆయన నాగరాజుకు భరోసాగా ఉన్నాడు కాబట్టి కూడా ఈ సంఘటన జరుగుతుంది. పోలీసులు ఇష్టపూర్వకంగా చేసిన ప్రక్రియ కూడా కాదు అతనిది. అంటే ఇతని అరాచకం ఒకటి జరిగింది అనే ఒక కోణం కూడా ఉంది. నిజానికి ఏంటంటే మీరు అన్నట్టుగా చాలా చాలా ఆరోపణలు. మీకు జగ్గేపేటలోనే స్నేహితుల్నే తాగిన సీసాతో పొడిచేసి వచ్చేసాడు. తాగిన సీసాతో పొడిచి నవీన్ రెడ్డి పుట్టు అదే. అలా అవును చాలా అంటే రౌడీ షీట్ ఉంది. అయినా సరే పోలీసులు చట్టానికి అప్పచెప్పాల్సిందే తప్ప, న్యాయస్థానాలకు అప్పచెప్పాల్సిందే తప్ప చట్టాన్ని చేతుల్లో తీసుకునే రైట్ లేదని నేనే సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా చెప్తాను. ఎందుకంటే మేము ఆ ఉద్యమాల గురించి మాట్లాడిన వాళ్ళం. గత ప్రభుత్వంలో తప్పిదాలు జరిగితే తప్పులు, మా ప్రభుత్వం